శాంతి గారు. ఇప్పుడు అందరూ అనుకోవటం ఈవిడ భర్తను మోసం చేసింది, భర్త ఉండగానే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక రకంగా ఈవిడ కూడా బలిపశువే. ఎందుకంటే నిన్న టీవీ5 మూర్తి గారు నిర్వహించిన డిబేట్ లో ఎవరో పెద్ద ఆయన వచ్చారు, ఆయన కొన్ని వాస్తవాలు చెప్పారండి. అసలు ఈవిడికి ఉద్యోగం రావటమే అక్రమ మార్గంలో వచ్చిందట. వాస్తవానికి గిరిజన విద్యార్థులకి 135 మార్కులు రావాల్సి ఉండగా ఈవిడ కేవలం 98 మార్కులు వచ్చాయి. ఈవిడ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండగా వాళ్ళకి కాదని ఈవిడికే ఉద్యోగం ఇప్పించాడు విజయసాయి రెడ్డి. అంటే ఒక అమాయకురాన్ని సెలెక్ట్ చేసుకుని ఆవిడికి ఒక ఉద్యోగం ఇప్పించి ఎక్కడ రాయలసీమ జోన్ లో ఉండాల్సిన ఆవిడ్ని ఇక్కడ వైజాగ్ జోన్ కు తెచ్చుకుని, అంటే వెనక ముందు ఎవరు లేని వాళ్ళు అయితే మనం ఏది చెప్తే చేస్తారు, వాళ్ళు కొంచెం డబ్బు ఆశ చూపిస్తే వాళ్ళు ఎంతవరకు అని వెళ్ళిపోతారనే చిన్న చూపండి విజయసాయి రెడ్డి. ఇక్కడ వైజాగ్ లో పోస్టింగ్ చేయించుకుని ఈవిడతో చేయించరా అని అడ్డమైన పనులు చేయించారు. అక్కడ ఉన్న దశపల్ల భూములు గాని, ట్రస్ట్ భూములు గాని, 1-2 కాదండి, ఆ ప్రేమ సమాజం భూములు గాని కొన్ని వేల ఎకరాలు రాయించేసుకున్నాడట విజయసాయి రెడ్డి. రాయించేసుకుని ఈవిడ్ని ఉద్యోగరీత్యా వాడుకున్నారు, శారీరకంగా కూడా వాడుకున్నారండి. శారీరకంగా వాడుకుని ఆవిడ తల్లిని చేశారు. ఇప్పుడు ఆ పిల్లడు తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితి. ఈవిడేమో ఒక పేరు చెప్తుంది, సుభాష్ రెడ్డి ఏదో, ఆడొచ్చేమో నాకు సంబంధం లేదంటాడు, ఇలా ఆయన వచ్చేమో విజయసాయి రెడ్డి కాదు DNA టెస్ట్ చేయించండి అంటాడు. ఆల్మోస్ట్ కుక్కల చింపిన విస్తర అయిపోయింది ఆవిడ జీవితం.